వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ప్రపంచం మళ్ళీ రెండు శిబిరాలుగా విడిపోతుందా? ఒకవైపు అమెరికా బ్లాక్, మరోవైపు రష్యా బ్లాక్ మధ్యలో యుద్ధాలు. కానీ ఆ యుద్ధాల వెనక కనిపించని మహా ఆటలు. ఒకేసారి రెండు ఫ్రంట్లలో ఉధృత పరిస్థితులు పెరిగాయి. మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్, యూరోప్లో రష్యా వర్సెస్ ఉక్రెయిన్. కానీ ప్రశ్న ఒక్కటే, ఇవి నిజంగా వేరే వేరే యుద్ధాలా లేదా ఒకే గ్లోబల్ పవర్ గేమ్లో భాగమా? రష్యా చెబుతుంది ఉక్రెయిన్ యుద్ధం వెనక అమెరికా ఉంది, కేవ్ను వెనక్కి తగ్గనీయకుండా నెట్టేస్తుంది అని ఆరోపిస్తుంది. అదే సమయంలో ఇరాన్ వెనక్కి తగ్గకుండా అమెరికా ఇజ్రాయెల్ పైన ఎదురుదాడి చేస్తుంది. దానికి వెనక మాస్కో సపోర్టు ఉందా అన్న అనుమానాలు. ఇంకా షాకింగ్ లీకులు. అమెరికా, రష్యా నేరుగా ఒకరి యుద్ధంలో ఒకరు జోక్యం చేసుకుంటే ఇది ప్రాక్సీ వార్ నుంచి డైరెక్ట్ వార్కు మారుతుందా? అంటే ఉక్రెయిన్లో అమెరికా, రష్యా, ఇరాన్లో రష్యా, అమెరికా ఒకరిపై ఒకరు పరోక్ష యుద్ధాలు చేస్తున్నట్టేనా? ఇక ఈ మధ్య వచ్చిన వార్తలు పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేస్తాయి. రష్యా ఇరాన్కు మేమున్నామన్నట్లు అమెరికా ఉక్రెయిన్కు పూర్తి సపోర్ట్ అంటూ కౌంటర్. అయితే అధికారికంగా అటు వాషింగ్టన్, ఇటు మాస్కో ఈ లీకులను ఖండించాయి. అయితే నిజం ఏంటి? లీకులు ఎందుకు వస్తున్నాయి? ఇది మానసిక యుద్ధమా లేక వ్యూహాత్మక సంకేతాలా? ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధం వైపు నెట్టే పరిస్థితులు ఇవి, లేదా కేవలం పవర్ బ్యాలెన్స్ కోసం ఆడుతున్న జియో పొలిటికల్ గేమా? ఇవాళ మా డిబేట్లో ఈ గ్లోబల్ వార్ సమీకరణాలన్నింటినీ విచ్ఛిన్నం చేస్తాం. రైట్గా ఇదే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మామిడి గిరిధరరావు గారు. గిరిధర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే మీకు, మీ ప్రేక్షకులందరూ నమస్కారాలండి. గిరిధర్ గారు, ఉక్రెయిన్ యుద్ధం నిజంగా కీవ్ మాస్కో మధ్యన లేక వాషింగ్టన్ మాస్కో మధ్య ప్రాక్సీ వార్గా మారిపోయిందా గిరిధర్ గారు? అంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మొదటి నుంచి కూడాను ఇది రష్యా వర్సెస్ నేటో గానే యుద్ధం జరుగుతోంది. ఇది యుక్రెయిన్ సీన్ లేదు. నిజంగా రష్యాకు వ్యతిరేకంగా నిలబడి ఇన్ని సంవత్సరాలు పోరాటం చేసే పటిమ వాళ్ళ దగ్గర లేదు, వాళ్ళకి శక్తి లేదు, ఇండస్ట్రియల్ బేస్ లేదు, వాళ్ళ దగ్గర అన్ని అస్త్రాలు లేవు, వాళ్ళ దగ్గర అంతమంది సైనికులు లేరు. వాళ్ళు నిజంగా తట్టుకునేటువంటి శక్తి యుక్రెయిన్ కి లేదు. కాబట్టి ఈ యుద్ధం అంతా కూడా రష్యా వర్సెస్ నేటో జరుగుతోంది అని మనం అర్థం చేసుకోవాలి. మొదటి వారం 10 రోజుల్లోనే రష్యా యుక్రెయిన్ కు ఉన్నటువంటి కమ్యూనికేషన్స్ అన్ని కూడా ధ్వంసం చేసింది. వాళ్ళ శాటిలైట్ సిస్టమ్ కానీ, వాళ్ళ లోపల ఉన్నటువంటి టెలికమ్యూనికేషన్స్ కానీ, వాళ్ళ మన సెల్ ఫోన్ టవర్స్ కానీ ఇవన్నీ కూడా ధ్వంసం చేసేసింది. అయినా ఈ రోజు వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు, యుద్ధం చేయగలుగుతున్నారు, వాళ్ళు కమాండ్స్ ఇవ్వగలుగుతున్నారంటే దాని వెనకాల కారణం నేటో. అలాగే మనకు స్టార్లింక్, మన ఎలాన్ మస్క్ స్టార్లింక్ అక్కడికి వచ్చింది, దాంతో వాళ్ళు యుద్ధం చేయగలుగుతున్నారు. సో కంప్లీట్ గా అమెరికా, యూరోప్ సమర్థన లేనిది యుక్రెయిన్ యుద్ధం చేయలేనటువంటి పరిస్థితి. డైరెక్ట్ గా రష్యాతో యుద్ధం వీళ్ళెవరు చేయలేరు. ఎందుకంటే రష్యా ఒక పెద్ద సూపర్ పవర్. వాళ్ళ దగ్గర ప్రపంచంలో అందరికంటే ఎక్కువ అణువాయుధాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. కాబట్టి అమెరికా కానీ, యూరోప్ కానీ డైరెక్ట్ గా రష్యాతో యుద్ధం చేయరు. దీన్ని పావుగా వాడుకున్నారు, యుక్రెయిన్ పావుగా వాడుకున్నారు. యుక్రెయిన్ సర్వనాశనం అయింది. వాళ్ళ అజెండాల కోసము వాళ్ళు యుక్రెయిన్ ని ముందుకు బరిలోకి దించి వెనక నుంచి వీళ్ళు దాన్ని సపోర్ట్ చేస్తూ వచ్చారు ఇంతకాలం. అందుకనే ఇన్ని సంవత్సరాలు యుద్ధం జరిగినా రష్యా గెలవలేకపోయింది. అలాగే యుక్రెయిన్ కానీ, యుక్రెయిన్ వెనకాల ఉన్నటువంటి ఈ శక్తులు అమెరికాను, యూరోప్ కూడా గెలవలేకపోతున్నారు. సో అది ఆ దృష్టిలో మనకు అర్థం. అయితే గిరిధర్ గారు, రష్యా ఆరోపణలో అనుమానాల్లో నిజం ఉందా? అమెరికా నిజంగానే ఉక్రెయిన్ వెనక్కి తగ్గనివ్వకుండా నెట్టేస్తుందంటారా గిరిధర్ గారు? అసలు యుద్ధానికి రెచ్చగొట్టి దీన్ని యుక్రెయిన్ యుద్ధం చేయడానికి ఉసిగొలిపినటువంటిదే అమెరికా. 2014లో మైదాన్ రెవల్యూషన్ అని చెప్పేసి ఒకటి వీళ్ళు చేసి, విక్టోరియా న్యూలాండ్ అని చెప్పేసి ఒక ఆవిడ ఉంది. అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు డెమోక్రాట్ ప్రభుత్వంలో ఉండేది ఆవిడ, అధికారంలో ఉండేది. ఇప్పుడు అఫ్ కోర్స్ రిపబ్లికన్ ప్రభుత్వం కాబట్టి ఆవిడ లేదు. కానీ ఆవిడని పంపించింది అప్పుడు అమెరికా ప్రభుత్వం. వెళ్ళి అక్కడ పైసలు డిస్ట్రిబ్యూట్ చేసి అక్కడ ఒక విధమైనటువంటి కృత్రిమంగా ఒక ఉద్యమం స్టార్ట్ చేసి కీవ్ లో మైదాన్ రెవల్యూషన్ అని తీసుకొచ్చి విధ్వంసం సృష్టించి, విపరీతమైన విధ్వంసం సృష్టించి ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రష్యాకు వ్యతిరేకమైనటువంటి అమెరికా, యూరోప్ కి వత్తాసు పలిగేటువంటి ఒక ఏమంటారంటే మన ఒక తోలుబొమ్మని అక్కడ పెట్టారు తీసుకొచ్చి. దాని అప్పటి నుంచే యుద్ధం మొదలైంది.
అంతకంటే ముందర మనకు మిన్స్క్ అని చెప్పేసి బెలారూస్ లో ఉన్నటువంటి ఊరు. అక్కడ కొన్ని సంవత్సరాల క్రితం వీళ్ళ ఒప్పందాలు జరిగాయి. 2, 3 సార్లు 2, 3 దఫాలుగా ఇటువంటి చర్చలు జరిగి నేటో అన్నది మనకు రష్యా దగ్గరగా ఉన్నటువంటి దేశాలలో రాదు, వాళ్ళకి సభ్యత్వం ఇవ్వదు అని చెప్పి అప్పుడు ఒప్పుకున్నారు. ఎప్పుడు గోర్బచేవ్ సమయంలో సోవియట్ యూనియన్ కొలాప్స్ అయినప్పుడు వార్సో ప్యాక్ట్ వర్సెస్ నేటో అని యుద్ధం జరుగుతుండేది. దాంట్లో వార్సో ప్యాక్ట్ ని మేము కంప్లీట్ గా దాన్ని తీసేస్తాము, మీరు కూడా నేటోని తీసేయండి అని చెప్పి వాళ్ళు కోరారు. కానీ వీళ్ళు నేటోని తీయలేదు. అంతేకాదు వాళ్ళు అప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానాలను వ్యతిరేకంగా వీళ్ళు లాట్వియా, లిథువేనియా, ఎస్టోనియా ఇటువంటి రష్యా సరిహద్దులు ఉన్నటువంటి దేశాలన్నిటి కూడా నేటోలో చేర్చుకోవడం మొదలుపెట్టారు. లాస్ట్ వచ్చేసి యుక్రెయిన్ కనుక నేటో దేశంలోకి వెళ్ళిపోయిందంటే కనుక, నేటో సభ్యత్వం వచ్చేసిందంటే కనుక ఇంకా అమెరికన్ అస్త్రాలు ఇవన్నీ కూడాను రష్యా సరిహద్దులోకి వచ్చేస్తాయి. అందుకని బఫర్ ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేశారు. అప్పుడు ఈ మైదాన్ రెవల్యూషన్ వచ్చి అప్పుడు ఏదైతే రష్యాకు వ్యతిరేకమైన ప్రభుత్వం వచ్చిందో దానికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి క్రైమియా అన్న పెనిన్సులా దాన్ని రష్యా కబ్జా చేసుకుని దాంట్లో రష్యాలో కలిపేసుకున్నారు. బ్లాక్ సీలో ఉన్నటువంటి పోర్ట్, అక్కడ ఉన్నటువంటి ఆ పోర్ట్స్, వీళ్ళకి ఉన్నటువంటి స్థావరాలన్నీ కూడాను యుక్రెయిన్ లో ఉండేవి, ఇద్దరి మిత్ర దేశాలుగా ఉండేవి. ఎప్పుడైతే రష్యాకు వ్యతిరేకమైన ప్రభుత్వం వచ్చిందో వీళ్ళు దాన్ని కబ్జా చేశారు. అప్పుడే పునాదులు పడ్డాయి. అందుకనే ఇది క్రమేపీ చిన్న చిన్న చినుకులు పెద్ద సుడిగాలిలా తయారై ఇప్పుడు పెద్ద వాన మనం చూస్తున్నాం. యుద్ధం రావడానికి కారణం దానికి వెనకాల మొత్తం అమెరికా యొక్క ఆలోచన దృక్పథమే. అమెరికా ఏంటంటే కనుక వాళ్ళను శాసించేటువంటి శక్తి ప్రపంచంలో ఏది ఉండకూడదు. ఎవరైనా వస్తున్నారంటే వాళ్ళని సర్వనాశనం చేయాలి, వాళ్ళు ఆ శక్తి ఉండకూడదు, వాళ్ళకు ఒత్తాసు పలుకుతూ వాళ్ళకి ఊడిగించేసేటువంటి స్థితిలోనే ఏ దేశమైనా ఉండాలి అని వాళ్ళ ఆలోచన. అందుకనే వాళ్ళందరి మీద స్కెచ్ వేశారు. ముందు ఇప్పుడు రష్యా అయిపోయిందంటే కనుక తర్వాత చైనా మీద పడతారు. ఆల్రెడీ మనం చూసాము, మన జరిగినటువంటి రైసీనా డైలాగ్స్ ఢిల్లీలో ఒక వారం 10 రోజుల క్రితం జరిగాయి. దాంట్లో వాళ్ళ లార్డు అని చెప్పేసి అమెరికన్ డెప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అతను వచ్చి ఏమన్నాడు, మేము 20 సంవత్సరాల ముందర చేసిన తప్పిదం మళ్ళీ చెయ్యం మేము. అప్పుడు చైనాకి మేము సపోర్ట్ చేస్తే చైనా ఈ రోజు మాకే కాంపిటీషన్ గా తయారైంది, మాకే తలనొప్పిగా తయారైంది. భారతదేశాన్ని మేము అటువంటి పరిస్థితి తీసుకురానివ్వము. మీరు మాకు కాంపిటీషన్ గా వచ్చేటువంటి సమస్య లేదు, మేము దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము అని ఇప్పుడే వార్నింగ్ ఇస్తున్నాం. అంటే మన ఎదుగుదలని వాళ్ళు ఏదో విధంగా అడ్డుకుంటామని ఓపెన్ గా చెప్తున్నాడు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో ఒక విషయం మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే కనుక దాపరికం ఉండదు. వాళ్ళ ఆలోచన దృక్పథం ఏంటో వాళ్ళు కొండ బద్దలు కొట్టినట్టు మొహం మీద చెబుతారు. సరే, అక్కడ అన్ని ప్రభుత్వాలు అలాగే ప్రవర్తిస్తాయి. ప్రతి ప్రభుత్వం కూడా, అమెరికా ప్రభుత్వం ఒక విధమైనటువంటి ఒక కొలోనియల్ మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళకి. సామ్రాజ్యవాదన, విస్తారవాదం ఇవన్నీ వాళ్ళకు ఉంటాయి. దాంట్లో ఏం మార్పు లేదు. కానీ వీళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు. బైడెన్, ఒబామా హయాంలో వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు, నవ్వుతూ ఉండేవాడు, బాగా సరదాగా మాట్లాడేవాళ్ళు, కానీ వెనక మాత్రం చేసేవన్నీ ఇవే చేశారు. అమెరికా ప్రభుత్వం అక్కడ ఎవరు వచ్చినా కానీ కూడా వాళ్ళు చేసేది ఇదే. అందుకని మనం ఎదిగే కొద్దీ మన మీద దాడులు చేస్తూనే ఉంటారు, మన మీద ఆంక్షలు విధిస్తారు. మన రష్యా నుంచి మనం చమురు కొనుక్కోవడానికి వీల్లేదని మన మీద ఎందుకు ఆంక్షలు విధించారు? అఫ్ కోర్స్ రష్యాని ప్రెషరైజ్ చేయడం ఒకటి విషయం అయితే, రెండవది మనని ఏదో విధంగా వాళ్ళ అధీనంలో పెట్టుకోవడానికి. అలాగే మనకు పాకిస్తాన్ కి వాళ్ళు పెట్టి పోషిస్తున్నారు. ఈ రోజు ఏదో ఇరాన్ లో న్యూక్లియర్ అస్త్రాలు ఉన్నాయి, అందుకనే మేము వెళ్ళాం, యుద్ధం చేస్తున్నాం, ప్రపంచాన్ని కాపాడుతున్నాం అని వీళ్ళు చెప్తుంటే, మరి పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్, న్యూక్లియర్ టెక్నాలజీ తెచ్చుకుంటున్నప్పుడు వీళ్ళకి తెలియదా? సిఐఏ, ఇంటెలిజెన్స్ కి, మొసాద్ కి వీళ్ళందరికీ తెలియవా? MI5 కి వీళ్ళందరికీ తెలుసు. తెలిసి వాళ్ళు అదే పనిగా దాన్ని న్యూక్లియర్ శక్తిగా ఎదగడానికి మనం పర్మిట్ చేశారు. ఎందుకంటే భారతదేశాన్ని కౌంటర్ చెక్ చేయడానికి కోసం వాళ్ళు వాడుకోవడానికి పెట్టుకున్నారు. అందుకనే చూస్తే ఇప్పుడు తులసి గబార్డ్ 2 రోజుల క్రితం ఆవిడ కాంగ్రెషనల్ హియరింగ్ లో ఏం చెప్పింది, అది ఇరాన్ మాకు పెద్ద సమస్య కాదు, ఇరాన్ అమెరికా మీద మిసైల్స్ కొట్టేంత శక్తి వాళ్ళ దగ్గర లేదు, కానీ చైనా, పాకిస్తాన్, నార్త్ కొరియా, రష్యా 4 దేశాలు అమెరికాను కొట్టడానికి కావాల్సినటువంటి అస్త్రాలు తయారు చేసుకుంటున్నాయని దాంట్లో పాకిస్తాన్ పేరు కూడా ఆవిడ చెప్పింది. అంటే ఇది తెలిసి కూడా పాకిస్తాన్ అధినేత అసీం మునీర్ని వైట్ హౌస్ పిలిపించి బిర్యానీలు తెప్పించడం ఏంటి? ఇదంతా అమెరికాకి తెలిసే చేస్తాం. వాళ్ళ అధీనంలో, వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్న దేశాలు ఎలా ఉన్నా పర్వాలేదు, వాళ్ళ మాట వినని దేశాన్ని దేన్ని వాడు పక్కింది. అందుకనే ఈరోజు ఇరాన్ మీద దాడి చేశారు. ఇరాన్ లో ఉన్నటువంటి అణ్వాస్త్రాలకు సంబంధమే లేదు. బెంజమిన్ నెతన్యాహు యొక్క ప్రాజెక్ట్ కింద వీళ్ళు వెళ్ళారు, అనవసరంగా ఎరుక్కున్నారు వాళ్ళు. అలాగే నార్త్ కొరియాని వాళ్ళు ఒక టెర్రరిస్ట్ స్టేట్ కింద ఎందుకు డిక్లేర్ చేశారు, మిగతా స్టేట్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు? ఇజ్రాయెల్ కూడా అణ్వాస్త్రాలు ఉన్నాయి, కానీ దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు?
సో ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ జియో పాలిటిక్స్, ప్రపంచంలో వాళ్ళ ఆధిపత్యం తప్ప ఇంకేం ఉండడానికి వీలు లేదు. అందుకనే మన మీద వాళ్ళు గతంలో క్రయోజెనిక్ ఇంజిన్ టెక్నాలజీ మనకు రాకూడదని చెప్పి మీద ఆంక్ష విధించారు. అప్పుడు నంబి నారాయణని అదే పనిగా ఏదో ఒక లైంగిక వేధింపు కేసు కింద అతన్ని తప్పుడు కేసు బనాయించి అతన్ని అరెస్ట్ చేసి 15 సంవత్సరాలు మన క్రయోజెనిక్ టెక్నాలజీ యొక్క మన పురోగతి అంతా కూడా కుంటుపడేలా వాళ్ళు చేశారు. 15 సంవత్సరాలు వెనక్కి నెట్టారు. మనకు టెక్నాలజీ డినయల్, మనకి ఏ టెక్నాలజీ కావాలంటే టెక్నాలజీ ఇవ్వరు వాళ్ళు. మనమే కష్టపడి మనం దాన్ని సంపాదించుకోవాలి. రష్యా మనకు కొంత ఇచ్చింది, కానీ రష్యా పాత టెక్నాలజీ, అమెరికాలో ఉన్నటువంటిది వెస్ట్ లో ఉన్నటువంటి చాలా అత్యాధునికమైన టెక్నాలజీ, అది మనకి ఇవ్వరు వాళ్ళు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనల్ని ఏదో విధంగా వాళ్ళ అధీనంలో ఉంచుకోవాలని ప్రయత్నం చేస్తారు. భారతదేశం ఎదగాలి, వాళ్లకు మార్కెట్ గా ఉండాలి. వాళ్ళ కంపెనీలలో సుందర్ పిచ్చై, సత్యనారాయణ లాంటి టెక్నాలజీ కూలీలు మనం సరఫరా చేస్తూ ఉండాలి. వాళ్ళ కంపెనీలని నడిపిస్తున్నటువంటి కూలీలు కావాలి. అంతేగాని మనము వాళ్లకు సరిసాటిగా మనం వచ్చే ఒక శక్తిగా ఎదగడం అనేది వాళ్ళు ఒప్పుకోరు. అదే పరిస్థితి ఈరోజు యుక్రెయిన్ లో చూస్తున్నాం, అదే పరిస్థితి వెస్ట్ ఏషియాలో చూస్తున్నాం, పశ్చిమాసియాలో చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా దాని వెనకాల ఉన్నటువంటివి ఇవే. వెనెజువేలా ఏం చేసింది? వెనెజువేలా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చమురు చైనాకి చాలా తక్కువ ధరలో అమ్ముతుంది. చైనాని ఏదో విధంగా కట్టడి చేయాలి, ఎందుకంటే చైనా అమెరికా మాట వినట్లేదు. వీళ్ళు ఇన్ని టారిఫ్లు వేస్తే కనుక వాళ్ళు ఎదురుదాడి చేసి రేర్ ఎర్త్ మినరల్స్ ఆపేశారు. రేర్ ఎర్త్ మినరల్ అమ్మడం ఆపేసేసరికి వీళ్లకు వీక్నెస్ ఏంటి అమెరికా కనుక్కు. వీళ్లకు ఆల్మోస్ట్ రమారమి 75-80% వాళ్ళ ఎనర్జీ నీడ్స్ అన్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. అందుకని దాన్ని కట్ చేయాలన్న ఉద్దేశంతో వెనెజువేలాను వాళ్ళ అధీనంలో తీసుకున్నారు. మరి వెనెజువేలా ప్రొడ్యూస్ అవుతున్న క్రూడ్ని ఎక్కడ పంపించాలి? చైనా నుంచి డైవర్ట్ చేసి భారతదేశానికి ఇచ్చారు. కండిషన్ ఏంటంటే, మీరు వెనెజువేలా మీకు ఇచ్చేస్తాము, మీరు రష్యా నుంచి తగ్గించుకోండి అని వాళ్ళు మనకు అది ఇచ్చారు. మనకేంటి, మన దేశంలో మనకి ఎవరు తక్కువ ఇస్తే ఆ తక్కువ ధరలో కొంటాం. అనే రష్యా నుంచే కొనాలి, మనకేం లేదు. అంతకంటే ఒక $5 తక్కువ ఇస్తే ఎవరిదైనా కొంటాం, మనకేం ఇబ్బంది లేదు. అందుకని వెనెజువేలా ఆయిల్ మనకి రాగానే రష్యా నుంచి కొంత తగ్గించు, ఆపలేదు కానీ కొంత తగ్గింది మనకి రష్యా నుంచి తీసుకోవడం. సో ఇలా అమెరికా మొత్తం గేమ్స్ ఆడు, చైనాని సరౌండ్ చేయాలి, చైనాకు ఉన్నటువంటి సపోర్ట్ స్ట్రక్చర్ అంతా డిమాలిష్ చేయాలన్న ఉద్దేశంతో అలా వాళ్ళ కంట్రోల్లో తీసుకోవడానికి, వాళ్ళతో నెగోషియేట్ చేయడానికి కోసమే చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఏమనుకున్నాడంటే కనుక ఈ ఇరాన్ లో యుద్ధం అన్నది ఒక వారం రోజులు అయిపోతుంది, వాళ్ళు దాసోహం అంటారు, సరెండర్ అయిపోతారు. ఇరాన్ తర్వాత ఈ పర్షియన్ గల్ఫ్, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం చమురు కూడా అమెరికా అధీనంలోకి వచ్చేస్తుంది. అప్పుడు ఏప్రిల్లో షీ జిన్పింగ్ కలవడానికి బీజింగ్ వెళ్దామని అనుకుంటాడు. అప్పుడు బీజింగ్ వెళ్తే కనుక షీ జిన్పింగ్ చెప్పొచ్చు, చూడు నువ్వు రష్యా తప్ప ఇంకెక్కడి నుంచి తెచ్చుకోలేవు, నువ్వు ప్రపంచంలో ఇంకా మిగతా అన్ని కూడా నా అధీనంలోనే ఉన్నాయి. ప్లస్ నేను రష్యా మీద కూడా ఆంక్షలు విధించాను, కాబట్టి రష్యా నుంచి వస్తున్న షిప్లన్నీ మేము సముద్రంలో దాన్ని అరెస్ట్ చేస్తాము, దాన్ని కబ్జా చేసుకుంటాం మేము. కాబట్టి నీకు ఎక్కడ కూడాను ఎనర్జీ రాకుండా మేము కట్టడి చేస్తున్నాము. ఇప్పుడు నా మాట నువ్వు వింటే సరే, నీకు వదిలిపెడతాను, వినకపోతే ఇగో ఇటువంటివన్నీ వెనెజువేలా, ఇరాన్, సౌదీ అరేబియా ఎక్కడి నుంచి కూడా నీకు చమురు రాకుండా నేను ఆపేయగలను అని ఒక లివరేజ్ కోసం అని చెప్పేసి యుద్ధం చేశాడు డొనాల్డ్ ట్రంప్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పెద్ద పవర్ గేమ్స్ కిందే మనం భావించాలి. వాళ్ళ శక్తిని, వాళ్ళ వర్చస్సుని, తర్వాత వాళ్ళ ఆధిపత్యాన్ని వాళ్ళు నిలబెట్టుకోవడానికి, రుజువు చేసుకోవడానికి యుద్ధాలన్నీ చేస్తున్నారు. అయితే గిరిధర్ గారు, ఇక్కడ ఇరాన్ వెనుక మాస్కో ఉందని భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది, అనుమానాలు ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజమంటారు? ఇది కేవలం రాజకీయ ప్రచారం మాత్రమేనా గిరిధర్ గారు? అలా ఏం లేదు. రష్యా ఓపెన్ గానే చెప్పింది, మేము వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఇస్తున్నామని చెప్పారు కదా. ఇప్పుడు అమెరికా స్థావరాల మీద అంత పిన్ పాయింట్ ప్రెసిషన్ తోటి వాళ్ళు దాడులు చేయగలుగుతున్నారంటే శాటిలైట్ ఇమేజ్ వాళ్ళకి ఎక్కడో రావాలి కదా, ఎక్కడి నుంచి వస్తుంది? అమెరికా జీపీఎస్ అయితే ఇవ్వదు, ఇంకా ఇస్తే చేస్తే కూస్తే రష్యా ఇవ్వాలి, లేదా చైనా యొక్క బైడు ఇవ్వాలి. వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒకటి వాడుకోవాలి. రెండు వాడుకుంటూ ఉండొచ్చు ఇరాన్, మనకు తెలియదు. ఫలానా దగ్గర వీళ్ళ షిప్ ఉన్నది, ఫలానా దగ్గర వీళ్ళ ట్యాంకర్ వెళ్తోంది, ఫలానా దగ్గర వీళ్ళ స్థావరాలు ఉన్నాయి. ఇవన్నీ ఇంత డీటెయిల్డ్ శాటిలైట్ ఇమేజరీ, పిన్ పాయింట్ ప్రెసిషన్ ఎవరు ఇస్తున్నారు? నిన్న F-35 కొట్టింది ఇరాన్, కొట్టిందని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అమెరికా దాని గురించి మాట్లాడటం ప్రాబ్లం వచ్చింది, దాన్ని మేము పైలట్ సేఫ్ అనేది దిగిపోయాడు అని చెప్పి వాళ్ళు చెప్పారు. కానీ ఫలానా ప్లేస్ లో F-35 ఎగురుతోంది, ఈ డీటెయిల్స్ ఇంత స్పెసిఫిక్ గా, ఎందుకంటే అది స్టెల్త్ ఫైటర్, మామూలు రడార్లు చిక్కనటువంటిది. అటువంటిది దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇరాన్ కు వెళ్ళిందంటే ఎక్కడో పరోక్షంగా సపోర్ట్ ఉంది అని మనం అర్థం చేసుకోవాలి కదా. అది ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నాడు, స్టీవ్ విట్కాఫే చెప్తున్నాడు. స్టీవ్ విట్కాఫ్ ఎవరు? డొనాల్డ్ ట్రంప్ బిజినెస్ పార్ట్నర్. మామూలుగా ఏ దేశం అయినా కానీ కూడా ఇంకో దేశంతో చర్చలు చేసినప్పుడు
వాళ్ళ అధికారులు కానీ వాళ్ళ మంత్రులు కానీ వెళ్ళి చర్చిస్తారు. మన దేశంలో ఏంటి, జయశంకర్ గారు మంత్రి కాబట్టి ఆయన వెళ్ళి చర్చిస్తారు, పీయూష్ గోయల్ గారు మంత్రి కాబట్టి వెళ్ళి చర్చిస్తారు, లేదా విక్రమ్ మిశ్రీ గారో లేదా మన కామర్స్ సెక్రటరీనో వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ ఉన్న వాళ్ళు చర్చిస్తారు. అమెరికాలో చాలా భిన్నంగా మనకు మార్కో రూబియో సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆయన వెళ్ళట్లేదు, లేదా పీట్ హెగ్సెత్ వాళ్ళ సెక్రటరీ ఆఫ్ వార్ ఆయన వెళ్ళట్లేదు చర్చించడానికి. ఎవరు వెళ్తున్నారంటే కనుక డొనాల్డ్ ట్రంప్ బిజినెస్ పార్ట్నర్, గోల్ఫ్ పార్ట్నర్ స్టీవ్ బిట్కాఫ్ పంపిస్తున్నాడు. అతనికి ప్రభుత్వంలో ఎటువంటి అధికారం లేదు, కానీ అంతర్జాతీయంగా రెండు దేశాల మధ్యలో అమెరికా వేరే దేశంతో చర్చలు ఆయన చేస్తున్నాడు. ఆయన వెనకాల అల్లుడిని పంపిస్తున్నాడు, జరాడ్ కుష్నర్ పంపిస్తున్నాడు. కాబట్టి అమెరికా ప్రభుత్వమే ఈరోజు బలహీనంగా, శక్తిహీనంగా ఉన్నది, ఒక్క మనిషి యొక్క చెప్పు చేతల్లో ఉన్నది అని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళు స్టీవ్ విట్కాఫ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, రష్యా నుంచి స్టేట్మెంట్ వచ్చింది, మీరు యుక్రెయిన్ సమర్థించడం ఆపేయండి. యుక్రెయిన్ కి మీరు ఇప్పుడు యుక్రెయిన్ కి ఇంటెలిజెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది, శాటిలైట్ ఇమేజ్ అంతా అమెరికా నుంచి వస్తుంది కదా, చెప్పాను కదా మనకు ఎలాన్ మస్క్ యొక్క స్టార్ లింక్స్, అవి మీరు కట్ చేయండి, వాళ్ళకి అస్త్రాలు ఇవ్వడం మానేయండి, మేము కూడా ఇరాన్ సపోర్ట్ చేయడం మానేస్తాము, వాళ్ళకు శాటిలైట్ ఇమేజ్ ఇవ్వడం మానేస్తాము, అప్పుడు మేము యుక్రెయిన్ మేము కబలించుకుంటాము, ఇరాన్ మీరు కబ్జా చేసుకోండి అని ఒక ప్రపోజల్ రష్యా పెట్టినట్టు స్టీవ్ విట్కాఫ్ చెప్తున్నాడు. ఓకే. సో అందుకని ఇవన్నీ కూడా గేమ్స్ అన్ని కూడా ఎలా జరుగుతున్నాయి, ఏ స్థాయిలో జరుగుతున్నాయి మనం చూస్తున్నాం. దీనికి వాళ్ళ యొక్క విజయాల కోసము, వాళ్ళ అజెండాల కోసము చిన్న చిన్న దేశాలని బలిపశువులు చేయడం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఇదంతా కూడా పవర్ గేమ్ కింద భావించాలి. రష్యా తప్పకుండా ఉన్నది. మరి అమెరికా ఇంతకాలం యుక్రెయిన్ కి ఇంటెలిజెన్స్ ఇచ్చి, అస్త్రాలు ఇచ్చి యుద్ధం చేస్తుండగా రష్యా ఇస్తే కనుక అది వాళ్ళు తప్పు చేస్తున్నారు, వీళ్ళు మాకు వ్యతిరేకంగా చేస్తున్నారు, ఇది మానుకోవాలి, ఇటువంటి నైతికమైన లెక్చర్లు అమెరికా ఎలా ఇవ్వలేదు కదా. 4.5 ఏళ్ళు 5 ఏళ్లుగా మీరు యుక్రెయిన్కి ఏం చేశారు, అదే చేశారు కదా. ఈరోజు రష్యా ఇరాన్కి ఏం చేస్తుందో అదే మీరు 5 ఏళ్లుగా చేశారు. అక్కడ ఇంకా పైపొచ్చి అస్త్రాలు కూడా ఇచ్చారు వాళ్ళకు. మీ అస్త్రాలతోటే యుక్రెయిన్ యుద్ధం చేయగలుగుతోంది. అమెరికా అస్త్రాలు లేకపోతే యుక్రెయిన్ యుద్ధం చేసే పరిస్థితి లేదు వాళ్ళకి. కనీసం రష్యా ఈరోజు ఇరాన్కి అస్త్రాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. వాళ్ళకే అస్త్రాలు కావాలి వాళ్ళు యుద్ధం చేసుకోవడానికి. పైపొచ్చి ఇరాన్ డ్రోన్సే తీసుకుని వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు వాళ్ళు సహాయం చేస్తున్నారా లేదా అన్న ప్రశ్న అమెరికా ప్రశ్నించడం కూడా చేయడం కూడా తప్పే. ఎందుకంటే తప్పకుండా చేస్తోంది. ఇరాన్ వెనకాల పరోక్షంగా చైనాను, రష్యా ఇద్దరు కూడా సమర్థిస్తున్నారు. ప్రత్యక్షంగా బరిలో దిగలట్లేదు. వాళ్ళ సైన్యాలు మోహరింపులు చేయడం కానీ, లేదా వాళ్ళకి ఏదైనా ఎయిర్ సపోర్ట్ ఇవ్వడం కానీ, ఇటువంటివి ఆ రెండు దేశాలు చేయట్లేదు. కానీ పరోక్షంగా తప్పకుండా ఇరాన్ సపోర్ట్ చేస్తున్నాం. రైట్. గిరిధర్ గారు, ఒకవేళ అమెరికా నేరుగా ఉక్రెయిన్ యుద్ధంలోకి దిగితే రష్యా ఇరాన్కు ఓపెన్గా సపోర్టు ఇస్తుందని చెప్తున్నారు. అయితే ప్రాక్సీ వార్ నుంచి డైరెక్ట్ వార్కి మారే ప్రమాదం ఎంతవరకు ఉంది? అధికారికంగా ఖండిస్తున్న అమెరికా, రష్యా అయితే ఈ లీకులు ఎందుకు వస్తున్నాయంటారు గిరిధర్ గారు? ఎట్టి పరిస్థితుల్లో కూడాను రష్యా, అమెరికా డైరెక్ట్ గా యుద్ధం చేయడం అనేది జరగదు. ఎందుకంటే ఒకరొకరి దగ్గర కనీసం అంటే ఒక 3-4 వేల అణువస్త్రాలు ఉన్నాయి. రష్యాలో ఎటువంటి ప్రోటోకాల్స్ పెట్టారంటే వాళ్ళు మాస్కోను కానీ, మీరు వాళ్ళ పెద్ద పెద్ద సెయింట్ పీటర్స్బర్గ్ ని కానీ, ఇటువంటి వాళ్ళ పెద్ద పెద్ద పట్టణాలని కనుక వీరు న్యూక్లియర్ అటాక్ చేసి వాళ్ళు ధ్వంసం చేస్తే, అక్కడ వాళ్ళ నేతృత్వం లేకపోయినా కానీ కూడా, కమాండ్ ఎవరు ఇవ్వకపోయినా కానీ కూడా, అక్కడ ఉన్నటువంటి సెన్సర్స్ అక్కడ న్యూక్లియర్ రేడియేషన్ డిటెక్ట్ చేయంగానే 3000 న్యూక్లియర్ అస్త్రాలు అన్ని కూడాను వెస్ట్, తర్వాత అమెరికాలో ఉన్నట్టు అన్ని పట్టణాల మీద వెళ్ళి వాడు ధ్వంసం చేస్తాయి. కాబట్టి ఇది మ్యూచువలీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్. రష్యా మీద యుద్ధం చేస్తే కనుక పెద్ద అణుయుద్ధమే వస్తుంది, అది తప్పితే ఇంకేం ఉండదు. కాబట్టి అటువంటి తప్పిదం అమెరికా కానీ లేదా యూరోప్ కానీ చెయ్యదు. అది జరిగేటువంటి పని కాదు. పరోక్షంగానే యుద్ధాలు జరుగుతాయి, ప్రత్యక్షంగా రెండు దేశాలు ఎప్పుడు కూడా బరిలో దిగవు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇంతవరకు 2 అణు అస్త్రాలు ఉన్నటువంటి దేశాలు ఎప్పుడు కూడా యుద్ధం చేసుకోలేదు. మొట్టమొదటిసారి దేశం మనం బాలాకోట్ లో వెళ్ళి మనం కొట్టొచ్చింది, వాళ్ళ పాకిస్తాన్ యొక్క ఇంటర్నేషనల్ బార్డర్ దాటి వెళ్ళి కొట్టొచ్చింది మొట్టమొదటిసారి జరిగింది. సరే, కార్గిల్ యుద్ధం అంటారా, అది ఆ భూభాగం కూడా మనదే అని మనం అంటున్నాం కాబట్టి ఇంటర్నేషనల్ బార్డర్ దాటలేదు, ఎల్ఓసి మాత్రమే దాటారు. కానీ వాళ్ళ ఇంటర్నేషనల్ బార్డర్ దాటి బాలాకోట్ లో కొట్టి ఒక న్యూక్లియర్ పవర్ దేశం మీద ఇంకొక న్యూక్లియర్ పవర్ దేశం దాడి చేయడం అదే మొదటిసారి. రెండవది అఫ్ కోర్స్ హిందూరు మనం చేసాం. ఎప్పుడు కూడాను 2 న్యూక్లియర్ పవర్ దేశాలు యుద్ధం చేయడానికి వీల్లేదు. వాళ్ళిద్దరు దిగారంటే కనుక న్యూక్లియర్ ఎక్కడ యుద్ధం వస్తుందో అన్న భయంతో ఎప్పుడు కూడా జరగదు.
కానీ ఇగో ఇటువంటి పవర్ గేమ్స్ నడుస్తూనే ఉంటాయి. వెనక నుంచి పరోక్షంగా ఎవరినో ఉసిగొల్పి వాళ్ళని పావులుగా చేసి వాళ్ళని వాడుకుంటారు. ఫర్ ఇన్స్టెన్స్ చైనా ఏం చేస్తుంది? నార్త్ కొరియాని తయారు చేసి, పాకిస్తాన్ని తయారు చేసి, వాళ్ళకు అణువస్త్రాలు ఇచ్చింది. ఇప్పుడు ఈ రెండు దేశాలు ఒక రోగ్ స్టేట్స్ అందామో, టెర్రరిస్ట్ దేశాలు అందామో అలా తయారైంది. రేపు ఏమైనా యుద్ధం అంటూ జరిగితే కనుక వాళ్ళకి మొత్తం సపోర్ట్ చైనా ఇస్తుంది. మన ఆపరేషన్ సింధూర్లో కూడా కంప్లీట్ సపోర్ట్ చైనానే ఇచ్చింది. మన స్థావరాలు ఎక్కడున్నాయి, మన S-400 ఎక్కడున్నాయి, మన ఎయిర్పోర్ట్స్ ఎక్కడున్నాయి, మన ఫ్లైట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి, మొత్తం డీటెయిల్స్ లైవ్ ఫీడ్ పాకిస్తాన్కి చైనా ఇచ్చింది. కాబట్టి వాళ్ళని వాడుకుంటారు. రేపు పాకిస్తాన్ నుంచి మన మీద ఏదైనా దాడి జరిగితే పాకిస్తాన్ మీ మధ్యలో గొడవ ఉంది, మాకు సంబంధం లేదని చేదులుపుకోవచ్చు చైనా. కాబట్టి అదే అమెరికా చేస్తాం. యుక్రెయిన్ కి రష్యా మధ్యలో యుద్ధం జరుగుతుంది, మాకేం సంబంధం లేదు, చేదులుపుకుంటారు. కానీ ఆ యుద్ధం జరుగుతున్నది అమెరికా రష్యా మధ్యనే జరుగుతున్నది, మధ్యలో యుక్రెయిన్ పెట్టుకొని వాడుకుంటున్నారు. అటువంటి ప్రాక్సీ యుద్ధాలే జరుగుతాయి. రెండు అణు అస్త్రాలు ఉన్నటువంటి దేశాల మధ్యలో ప్రత్యక్షంగా యుద్ధం జరగదు, పరోక్షంగానే జరుగుతున్నది. ఇంకేదో దేశాన్ని వాడుకోవచ్చు. గతంలో జార్జియాని వాడే ప్రయత్నం చేశారు, అక్కడ రష్యా వెళ్ళి యాక్షన్ తీసుకోగానే అదే ఆగిపోయింది. ఇప్పుడు యుక్రెయిన్ పరిస్థితి ఏంటో మనకు తెలియదు. యుక్రెయిన్ కనుక ఇదే స్థాయిలో కనుక అది ఇంకా పతనం చెంది ఏదో ఒక విధంగా ఒప్పందం చేసుకుంటే మళ్ళీ ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత ఇంకో దేశాన్ని పట్టుకుంటారు. బహుశా పోలాండ్ను వాడుకోవచ్చు, మనకు తెలియదు, దేన్ని వాడతారో తెలియదు. ఏదో విధంగా వీళ్ళ యొక్క ఆధిపత్యాన్ని, వీళ్ళ సార్వభౌమత్వాన్ని వాళ్ళు నిలబెట్టుకోవడం కోసం ఇటువంటి యుద్ధాలు చేస్తూనే ఉంటారు. అమెరికా మనం గత 60-70 ఏళ్లుగా వాళ్ళ చరిత్ర చూసామంటే కనుక రెండు యుద్ధాల మధ్యలో ఆ దేశం రెసిషన్ వెళ్ళిపోతుంది. ద్రవ్యోల్బణం పెరిగిపోయి అది రెసిషన్ లో వెళ్ళిపోతుంది. రెసిషన్ లోకి వెళ్ళిందంటే పైకి తీసుకురావడానికి యుద్ధం చేసి తీరాలి. అందుకని డొనాల్డ్ ట్రంప్ నేను యుద్ధాలు ఆపేస్తాను, కొత్త యుద్ధాలు మొదలు పెట్టను, ఉన్న యుద్ధాలను ఆపుతాను, నేను శాంతి దూతను, నాకు నోబెల్ ప్రైజ్ కావాలి, ఇవన్నీ చెప్పినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఈరోజు మళ్ళీ యుద్ధంలో ఎందుకు దిగాడు? ఎందుకంటే అమెరికా యొక్క ఎకనామిక్ స్ట్రక్చర్ అలా ఉన్నది. వాళ్ళు యుద్ధం చేయకపోతే అమెరికా అనే దేశం బతకదు. కాబట్టి యుద్ధం చేసి తీరుతుంది. కాబట్టి అదే పంథాలో ఈరోజు మళ్ళీ యుద్ధం మొదలైంది అక్కడ. సో కాబట్టి వాళ్ళు ఈ ప్రపంచవ్యాప్తంగా 2-3 ఏళ్లకు ఒక యుద్ధం చేస్తూనే ఉండాలి. ఆ మోడల్ ఎంతకాలం అది తట్టుకోగలదు అది. కాబట్టి వాళ్ళు యుద్ధం చేస్తే మరి ఆ ప్రతిపక్షాలు ఊరుకుంటాయా? వాళ్ళు ఏదో కౌంటర్లు చేస్తారు కదా. చిన్న చిన్న దేశాలు, వెనేజువేలా లాంటివి, ఇగో చిన్న దేశాలని రేపు క్యూబాని వాడు కబళించవచ్చు. ఈ చిన్న దేశాలు వాళ్ళకి ఏం శక్తి లేదు కాబట్టి, తట్టుకోలేదు కాబట్టి వాళ్ళు నాశనం అయిపోతారు. పెద్ద దేశాలని వాళ్ళు టచ్ చేయగలరా? ఆఖరికి మనకు ఈవెన్ నార్త్ కొరియాని టచ్ చేయగలరా వాళ్ళు? నార్త్ కొరియా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. నార్త్ కొరియా టచ్ చేస్తే కనుక వాళ్ళకు ఎంటైర్ పెసిఫిక్ కమాండ్ అంతా కూడా నాశనం అయిపోతుంది అమెరికా. వాళ్ళకన్నా గోవాం మీద చిన్న దీవి ఉండేది, ఆ గోవాం మీద వీళ్ళు అటాక్ చేశారంటే అయిపోయింది, నాశనం అయిపోయింది కంప్లీట్ గా. అలాగే వీళ్ళకి టైవాన్ లో, ఫిలిప్పైన్స్ లో, తర్వాత మనకు జపాన్ లో, కొరియాలో, దక్షిణ కొరియాలో, ఇక్కడంతా కూడాను వీళ్ళ అమెరికా స్థావరాలు ఉన్నాయి. ఆ స్థావరాల మీద వాళ్ళు అటాక్ చేసినా కానీ గణనీయంగా వేల సంఖ్యలో అమెరికన్లు కూడా చనిపోతారు. కాబట్టి అటువంటి పిచ్చి పనులు చేయరు. బెదిరింపులు ఉంటాయి, వాళ్ళ మీద ఆంక్షలు విధిస్తారు, ఏదో ఇలా బెదిరిస్తూనే ఉంటారు, కానీ ప్రత్యక్షంగా వెళ్ళి వాళ్ళకి యుద్ధం చేయడం అనేది జరగదు. వాళ్లే వీళ్ళ మీద పడి ఏదైనా యుద్ధం చేసి ఏదైనా చేస్తే అప్పుడు చెప్పలేము, కానీ వీళ్ళు మాత్రం యుద్ధం స్టార్ట్ చేయడం అనేది ఉండదు. అది ఆ ఘర్షణ, ఆ టెన్షన్ అన్న వాతావరణం ఉంటుంది, అందుకు వచ్చే ఉండదు. ఇరాన్ లో అన్ఫార్చునేట్ గా వాళ్ళ దగ్గర అణువస్త్రాలు లేవు కాబట్టి ఈరోజు ఇరాన్ కొట్టగలిగారు. దీనికి కారణం ఏంటంటే మన చనిపోయినటువంటి వాళ్ళ సుప్రీం లీడర్, అధినేత అయతొల్లా అలీ ఖమెనై ఎవరైతే చనిపోయారో 28 ఫిబ్రవరి, అతను ఒక ఫత్వా ఇష్యూ చేశాడు. ఆ ఫత్వా ప్రకారం ఇరాన్ న్యూక్లియర్ అస్త్రాలు తయారు చెయ్యదు అని ఆయన ఒక ఫత్వా ఇష్యూ చేశారు. కాబట్టి ఆ ఫత్వా ఉన్నంత వరకు వాళ్ళ న్యూక్లియర్ సైంటిస్ట్ ఎవరు కూడా దాని న్యూక్లియర్ బాంబు చేసేటువంటి అధికారం వాళ్ళకి లేదు. దానిని ఆసరాగా తీసుకుని వీళ్ళు వెళ్ళి కొట్టగలరు. ఆ ఫత్వా లేకుండా ఉంటే కనుక వాళ్ళు న్యూక్లియర్ వెపన్ చేసేసుకొని ఉంటే కనుక ఈ రోజు ఇరాన్ మీద దాడి చేసే ధైర్యం అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ చేస్తుండేది కాదు. ఈ రోజు భారతదేశాన్ని ఎవరు ఎందుకు టచ్ చేయలేరంటే ఇగో మన దగ్గర న్యూక్లియర్ అస్త్రాలు ఉన్నాయి కాబట్టి. పాకిస్తాన్తో కూడా మనం 4 రోజులు యుద్ధం అవ్వగానే వాళ్ళు సీజ్ ఫైర్ కోసం బతిమలాడితే మనం ఒప్పేసుకున్నాం. మనం చూసాం మోదీ గారిని సమర్థించేటువంటి వాళ్లే చాలా మంది 4 రోజులు ఎందుకు ఆపేశారు, ఇంకా 4 రోజులు కొట్టవలసింది వాళ్ళని, దేశాన్ని 4 ముక్కలు చేయవలసింది, మోదీ చాలా ఫ్లాప్ అయ్యాడు, డిసప్పాయింట్ అయిపోయాము, అసలు మోదీ వేస్ట్. అదే ఇందిరాగాంధీ చూడండి, 2 దేశాలు చేసింది ఆవిడ, ఈస్ట్ పాకిస్తాన్ తీసేసి బంగ్లాదేశ్ చేసింది. ఇటువంటి నెరేటివ్స్ అన్ని విన్నామా? కానీ అప్పటికి ఇప్పటికి తేడా అంటే అది న్యూక్లియర్ పవర్ అయింది పాకిస్తాన్. అది ఆ విషయం మర్చిపోకూడదు. కాబట్టి ఒక న్యూక్లియర్ పవర్ ఉన్నటువంటి దేశంతో 4 రోజులు యుద్ధం చేసి వాళ్ళ న్యూక్లియర్ కమాండ్ ని ధ్వంసం చేసి వాళ్ళ
మొత్తం ఎయిర్పోర్ట్లన్నీ, ఎయిర్వేస్, రన్వేస్ వీటన్నిటిని ధ్వంసం చేసి వాడు యుద్ధం ఆపుతాను అన్నప్పుడు మనం వద్దు అన్నామంటే వాడికి వేరే మిగిలింది ఇంకేమీ లేదు. వాడు న్యూక్లియర్ అటాకే చేస్తాడు. అది అంతవరకు తీసుకురాకూడదు. విజ్ఞత ఉన్నవాడు ఎప్పుడు యుద్ధం ఆపాలో తెలిసినటువంటి వాడు. కాబట్టి మోదీ గారికి ఆ విజ్ఞత ఉంది కాబట్టి టక్‌మని ఆపేశారు. 4వ రోజు అవ్వంగానే ఆపేశారు. ఈరోజు మనం ఇరాన్ పరిస్థితి చూస్తున్నాం. ఒక అహంకారపూరితమైనటువంటి ఆలోచనతోటి అమెరికాను, ఇజ్రాయెల్ వాళ్ళ మీద దాడులు చేసుకుంటూ వెళ్ళి వీళ్ళ దగ్గర ఏమీ లేదు. వీళ్ళ ఎయిర్ ఫోర్స్‌ని చంపేసాము, నాశనం చేశాము. వాళ్ళ నేవీని నాశనం చేశాము. వీళ్ళకి యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్ నాశనం చేశాము. వాళ్ళ నేతృత్వాన్ని ధ్వంసం చేశాం. సర్వనాశనం చేశాం ఇరాన్‌ని. విర్రవీగుతుంటే వాళ్ళు మళ్ళీ రోజు కొడుతున్నారు వాళ్ళు. నిన్న F-35 కొట్టారు. వాళ్ళ గ్యాస్ ఫీల్డ్‌లను కొడుతున్నారు. వీళ్ళ యూఎస్ఎస్ అబ్రహాం లింకన్ మీద బాంబులు పడ్డాయని తెలుస్తోంది. అలాగే మనకు వీళ్ళ స్థావరాలు, అక్కడున్న స్థావరాలు అన్నిటి మీద దాడులు జరిగినాయి. వీళ్ళ ఎంబసీల మీద దాడులు జరుగుతున్నాయి. ఎన్నో వీళ్ళ విమానాలు కూలిపోతున్నాయి. ఇప్పటికి 11, 12 విమానాలు కూలిపోయినాయి అమెరికావి. సో మరి కాబట్టి యుద్ధం ఎప్పుడు ఆపాలని తెలిసిన వాడే విజ్ఞత ఉన్నటువంటి వాడు. ఈరోజు వాళ్ళు యుద్ధం ఎలా ఆపాలో తెలియట్లేదు డొనాల్డ్ ట్రంప్‌కి. ఏం చేయాలో తెలియక మీరొచ్చి నన్ను కాపాడండి, మీరొచ్చి కాపాడండి, నేటోని వాళ్ళని వీళ్ళని బతిమలాడుతున్నాడు. ఎవరు రాకపోయేసరికి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మీరు పిరికి పందలు, కవర్డ్స్ ఏంటంటో అరుస్తున్నాడు. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. యుద్ధంలో ఎప్పుడు కూడా యుద్ధం స్టార్ట్ చేయడం చాలా ఈజీ. దాన్ని ఎస్కలేట్ చేయడము, దాన్ని ఎప్పుడు ఆపాలి అని తెలిసిన వాడే విజ్ఞాపకుడు. అది అది మనం డెమాన్‌స్ట్రేట్ చేసాం భారతదేశం. అందుకని నా దృష్టిలో 2 న్యూక్లియర్ పవర్ దేశాలు డైరెక్ట్‌గా యుద్ధం చేయవు. అమెరికా, చైనా కానీ, లేదా అమెరికా, రష్యా కానీ, లేదా మనకు ఫ్రాన్స్, రష్యా కానీ, యూకే, రష్యా కానీ, ఇవన్నీ న్యూక్లియర్ పవర్ దేశాలు కాబట్టి, అలాగే చైనా, రష్యా కానీ, చైనా, భారతదేశం కానీ యుద్ధం మీద డైరెక్ట్‌గా యుద్ధంలో ఎప్పుడు దిగం. ఎందుకంటే వాళ్ళకు తెలుసు మన దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ప్లస్ మన దగ్గర వాళ్ళకు ధీటుగా ఉన్నటువంటి న్యూక్లియర్ వెపన్స్ మన దగ్గర ఉన్నాయి. వాళ్ళకున్న వీక్‌నెస్‌లు మనకు తెలుసు. మలక్కా స్ట్రెయిట్స్, మన అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఇచ్చే రమారమి 70-80% వాళ్ళ చమురు కానీ, లేదా వాళ్ళకు ఆహారం కానీ వెళ్ళాలి. దాన్ని మనం చోక్ చేసే కెపాసిటీ మనకుంది. కాబట్టి ఏ 2 అణువున్న దేశం మధ్యలో యుద్ధాలు జరగవు అని అర్థం చేసుకోవాలి. రైట్. థ్యాంక్ యూ గిరిధర్ గారు, మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నందుకు. అమెరికా, రష్యా ప్రపంచాన్ని నడిపించే 2 శక్తులు ఇప్పుడు నేరుగా యుద్ధం చేయకపోయినా కూడా వేరే దేశాల ద్వారా పోరాడుతున్నాయా అన్న అనుమానం మరింత బలపడుతుంది. ఉక్రెయిన్, ఇరాన్ ఈ 2 యుద్ధాలు కేవలం ప్రాంతీయ సమస్యల లేదా గ్లోబల్ పవర్ గేమ్లో పావుల లీకులు వస్తున్నాయి, ఖండనలు కూడా వస్తున్నాయి. కానీ నేలపైన పరిస్థితి మాత్రం మరింత ప్రమాదకరం అవుతుంది. ప్రశ్న ఇంకా అలాగే ఉంది. ఇది కేవలం ప్రాక్సీ వార్ మాత్రమేనా, లేక ప్రపంచాన్ని మరో యుద్ధం వైపు నడిపిస్తున్న ఈ సంఘటనలు? ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.